నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ మైనింగ్ కార్పొరేషన్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ఒక వ్యక్తి 200 కంపెనీలకు ఇక్కడ పెట్టుబడులు పెడితే మీరు నష్టపోతారు అని చెప్పి మెయిల్స్ పెట్టినట్టు పయ్యావుల కేశవ గారు మన ప్రెస్ మీట్ లో వెల్లడించారు. చివరకు ఆ వ్యక్తి ఎవరు అని ఆరా తీయగా అతను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తి అని తెలుస్తోంది. మరి ఈ ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి 200 కంపెనీలకు ఈమెయిల్స్ పెట్టారు అంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ప్రోత్సాహంతోనే జరిగింది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పయ్యావుల కేశవ గారు సాక్ష్యాధారాలతో సహా చెప్పారు. సో ఇది దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలి, అలాగే దీనిపైన ఎంక్వైరీ కూడా చేయాలి అని చర్చ నడుస్తుంది. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. పయ్యావుల కేశవ గారి ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారు. నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదా అంటే ఇలాంటి ఘటనల ద్వారానే మరి వాళ్ళు ఎంత కవర్ చేసుకున్నా కూడా బయటపడుతూ ఉంది. 200 కంపెనీలకు మెయిల్స్ అంటే అసలు మామూలు విషయం కాదు. ఎలా చేశారు సార్ వాళ్ళు ఇది? అండ్ దీనికి సంబంధించి మరి ఎంత అంటే ఈ వార్తల్లో కూడా నిజాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎంతవరకు నిజం అంటారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? నేను అంటే జర్నలిస్ట్గా చాలా మంది ముఖ్యమంత్రులని చూశాను, చాలా మంది ప్రతిపక్ష నాయకులను కూడా చూశాను. చాలా ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే, పాలసీ పరంగా ఏదైనా ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే, లేదు అధికారంలో ఉన్న వ్యక్తులు ఏదైనా అవినీతికి పాల్పడితే తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి దాని మీద డిస్కషన్ చేసి దాని మీద సభా సంఘం వేయించి, లేదు విచారణ జరిగేలాగా చేసి ఆ నేరాన్ని నిరూపించటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. దానికోసం హౌస్ కమిటీలు ఉన్నాయి, లేదు విచారణ సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో అయితే జ్యుడిషియల్ విచారణ కూడా అడిగేవాళ్ళు, న్యాయ విచారణ అడిగేవాళ్ళు. న్యాయ విచారణకి ప్రభుత్వాలు అంగీకరించిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ప్రతిపక్షం అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పింది చేయాలి. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఏంటో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజా జీవితంలోకి వచ్చి తనకి అధికారం పోయింది అన్న బాధతోటి, అన్న దుఃఖంతో, అన్న ఏడుపుతోటి అసలు ఈ ప్రభుత్వం పని చేయకూడదు, ప్రభుత్వం పని చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని దుష్ట పన్నాగాలు పన్ని ఒక రకంగా కాదు అన్ని ఏదో కంపెనీలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు లేకపోతే ఐటీ మంత్రి నారా లోకేష్ వాళ్ళు ఏదో మరి బతిలాడుతున్నారు, లేదు సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, పాలసీలు పెడుతున్నారు, ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. కంపెనీలు వస్తూ ఉన్నాయి. 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఏడాది కాలంలో 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాలేదు. ఇది ఫ్యాక్ట్, ఆన్ పేపర్ ఉన్న ఫ్యాక్ట్. ఈ 9 అంటే జనరల్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న వాటిలో ఒక 50% గ్రౌండ్ అయితే టాప్ సక్సెస్ కింద లెక్క. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న వాళ్ళు తర్వాత కారణాలతో రాలేకపోవచ్చు. ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో దాదాపు 90% పెట్టుబడులు మొత్తం గ్రౌండ్ అవటానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉన్నది. అదే సంపద సృష్టి. ఇందులో భాగంగా ఏంటి అంటే ఎన్ఎండిసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దాని తరఫున బాండ్లు రిలీజ్ చేద్దామని చెప్పి రిజర్వ్ బ్యాంక్కి వాళ్ళకి ఇచ్చేశారు. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నారు. సెబీ ఓకే అన్నది. ఇవన్నీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన కుట్రని మొదలుపెట్టాడు. అంటే ఇంత ఎలాబొరేట్గా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పనులు చేస్తున్నాడు అనేది ప్రజలకి అర్థం కావాలి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటో నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్తాను నేను. ఈ ఎన్ఎండిసి బాండ్ల దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాలా ఎత్తింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీ బాండ్లని ఆనర్ చేసే కెపాసిటీ లేదు, అసలు ఆర్థిక స్తోమత కోల్పోయింది అని చెప్పి 200 ఈమెయిల్స్ని ఆర్బీఐకి, సెబీకి, కంపెనీలకి, ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారో ఆ కంపెనీలకి, జాతీయ అంతర్జాతీయ కంపెనీలు, మొత్తం అన్ని ఇంటర్నేషనల్ కంపెనీలకి మొత్తం మెయిల్స్ పంపించాడు ఒక వ్యక్తి. అతని పేరు విజయ భాస్కర్ భుజితి. అతన్నే కొన్ని పేర్లు కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో ఉదయ భాస్కర్ భుజితి అని పెట్టుకుంటాడు.
కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో విజయ భాస్కర్ భుజితి అని పెట్టుకుంటాడు. ఇతని వాస్తవ యాక్చువల్ వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు ఉదయ భాస్కర్ రెడ్డి. రెడ్డిని దాచిపెట్టాడు. రెడ్డి అన్న పదాన్ని దాచిపెట్టి అతను ఉదయ భాస్కర్ అని కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టుకుంటాడు. విజయ భాస్కర్ భుజితి అని కొన్నింట్లో పెట్టుకుంటాడు. ఇతను జగన్మోహన్ రెడ్డి మేనమామ కొడుకు అవుతాడు. అంటే మరి క్లోజు అంటే ఇమ్మీడియట్ మేనమామ లేదు వాళ్ళ మదర్కి కజిన్ బ్రదరు మనకు తెలియదు కానీ బట్ మేనమామకి కొడుకు అవుతాడు ఇతను. ఇతను హెచ్ఎస్బిసిలో పనిచేస్తాడు. హెచ్ఎస్బిసిలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఏదో అడుగు తినే పొజిషన్లో కూడా లేడు, పెద్ద పొజిషన్లో ఉన్నాడు. జర్మనీలో అక్కడ పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఇంత చక్కటి ఉద్యోగం ఉన్న వ్యక్తి ఎట్లా ప్రవర్తించాలి, ఎంత హుందాగా ప్రవర్తించాలి, ఎంత బాగా అతను అంటే క్యారెక్టర్ ఎట్లా ఉండాలి. కానీ ఇతను ఏం చేశాడు అంటే ఈ బాండ్లు కొనొద్దు, ఎన్ఎండిసి బాండ్లు కొనొద్దు, ఏపీ ఎన్ఎండిసి బాండ్లు మీరు కొనడానికి పెట్టుబడులు పెట్టారంటే మీరు ఆరిపోతారని పెట్టాడు. మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి బాండ్లు ఎప్పుడు జారీ చేస్తుందా కొనుక్కుందామని చాలామంది ఇంటర్నేషనల్ పెట్టుబడిదారులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీకు నాకు తెలియటానికి ముందరే జగన్కి తెలుస్తుంది కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ వేసాడు. వాళ్ళందరికీ ఈమెయిల్స్ పంపించి వాళ్ళతో పెట్టుబడులు పెట్టకుండా ఆపాడు. 9,000 కోట్ల రూపాయలు సేకరించాలి ఎన్ఎండిసి బాండ్ల ద్వారా అని రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత మామూలు పరిస్థితుల్లో అయితే అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ చూస్తే ఒక గంటలో ఫుల్ అయిపోవాలి. 9,000 కోట్లు పెద్ద విషయం కాదు. నేను చెప్పింది 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చిన ముఖ్యమంత్రికి 9,000 కోట్లు ఏమో ఒక గంటలో అయిపోవాలి సబ్స్క్రిప్షన్ మొత్తం. అటువంటిది 15 రోజులు పట్టింది. 15 రోజులు పట్టింది. మనం అంటే వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏంటిది ఎందుకు అని వాళ్ళు ఎంక్వైరీ చేయటం మొదలు పెడితే ఈ ఉదయ భాస్కర్ భుజితి రెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డి మనమైతే తల్లిదండ్రులు పెట్టిన పేరుని స్మరించుకుందాం. ఈ ఉదయ భాస్కర్ రెడ్డి గారు అక్కడెక్కడో కూర్చొని విదేశాల్లో కూర్చొని అక్కడి నుంచి మెయిల్స్ పంపించాడు. మెయిల్స్ పంపించి దీని మీద పెట్టేటప్పటికి వాళ్ళకి వచ్చిన సమాచారం వేరు, ఈ ఈమెయిల్ వేరు. దాంతో వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. 15 రోజుల లోపల 9,000 కోట్ల రూపాయలు వచ్చేసినాయి. ఆ ఇష్యూ క్లోజ్ చేసేసారు. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు బ్రూవరీస్ కార్పొరేషన్ మీద అంటే ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగింది చూశారు కదా. మద్యం కుంభకోణం జరిపిన కార్పొరేషన్ ద్వారా ఇటువంటి బాండ్స్ రేజ్ చేద్దామని చూస్తే ఎవడు రాలే, కొన్న కూడా కొనలే. జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు కదా. ఎవడు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆర్థిక నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తి అనేది అందరికీ తెలుసు కాబట్టి ఎవడు రాలే. మనం బాండ్స్ ఫ్లోట్ చేస్తే ఎవడు రావట్లేదు, చంద్రబాబు నాయుడు బాండ్స్ ఫ్లోట్ చేస్తే ఎగబడతారా అని కుట్రవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అందకుండా చేద్దామన్న ఉద్దేశంతో ఇది ప్లాన్ చేశాడు. మీరు ఎట్లా చెబుతారండి జగన్మోహన్ రెడ్డి చేశాడు అని మీరు అడగచ్చు. అదే కదా సార్, దీంట్లో అబద్ధం ఎంత ఉంది నిజం ఎంత ఉంది. వైఎస్ఆర్ జయంతి సెలబ్రేషన్స్ యూరప్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. ఇక్కడ వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంది. కాంటాక్ట్ నెంబర్స్ అని 2 నెంబర్లు ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్స్లో ఉదయ భాస్కర్ రెడ్డి ఇందులో కరెక్ట్గా రాసుకున్నాడు. అంటే రాజశేఖర్ రెడ్డి జయంతి సెలబ్రేషన్స్ కదా, ఉదయ భాస్కర్ అని పెడితే వాడు ఎవడో అనుకుంటారని ఇందులో మాత్రం ఒరిజినల్గా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు పెట్టాడు, ఉదయ భాస్కర్ రెడ్డి అని. మరి ఈమెయిల్ అకౌంట్లో సోషల్ మీడియాలో రెడ్డి అని ఎందుకు పెట్టావు? ఉదయ భాస్కర్ రెడ్డి అక్కడ పెట్టావా రెడ్డి అని ఇక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకొని ఈ యూరప్లో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. యూరప్ మొత్తం ఇతని ఆధీనంలో ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇతను పెట్టాడు. ఇది మొత్తం దర్యాప్తు ముందరే తెలిసింది వీళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముందరే తెలిసింది. వీడెవడో అడ్డు తగులుతున్నాడు
అంటే వాళ్ళకి దే ఆర్ కాన్ఫిడెంట్. అండ్ ఇంకా హైకోర్టులో లేళ్ల అప్పిరెడ్డి తోటి కేసు కూడా వేయించారు. ఈ బాండ్స్ కోర్టులో ఉంటే ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రారని ఆ ప్రయత్నం కూడా చేశారు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. మనం ఏంటంటే ఈ సెబీకి లేకపోతే రిజర్వ్ బ్యాంక్కి మెయిల్స్ పంపించిన వాడి గురించే మనం మాట్లాడుతున్నాం. ఇంకా లేళ్లాపిరెడ్డి వాళ్ళ తేళ్లాపిరెడ్డి గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంటుంది. వాళ్ళు కోర్టులో కేసులు ఇవన్నీ అంటే అవన్నీ చేస్తారు. ఇక్కడ మనం ఈ ఉదయ్ భాస్కర్ రెడ్డి గురించి, ఇతను డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి మేనమామ కొడుకు. ఇది ఆపరేట్ చేసి ఈ మెయిల్స్ పంపించేసి రాకుండా చేద్దామని చూస్తే ఇది ముందరే తెలిసినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెయిట్ చేశాడు. వాళ్ళ ఆఫీసర్లకి చెప్పాడు, ముఖ్యమంత్రికి చెప్పాడు, కానీ వెయిట్ చేశాడు. అంటే వీడు రెడ్ హ్యాండెడ్గా వీడిని పట్టుకోవాలి కదా, లేకపోతే ఊరికే పొలిటికల్గా ఎలిగేషన్స్ చేస్తున్నారు మా మీద అని చెప్తారు. అందుకని హీ వెయిటెడ్. మొత్తం వెయిట్ చేసిన తర్వాత ఇతని యాంటిసిడెంట్స్ మొత్తం తెలిసిన తర్వాత అప్పుడు ఈ లోపల ఇష్యూ క్లోజ్ అయిపోయింది. 9,000 కోట్లు వచ్చేసినాయి. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు అతని మీద ఉదయ్ భాస్కర్ రెడ్డి మీద జాతి ద్రోహం కేసు పెట్టాలి, దేశద్రోహం కేసు పెట్టాలి. ఎందుకు అంటే భారతదేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయాలని తప్పుడు ప్రచారం చేయటం, విష ప్రచారం చేయటం, దివాలా ఎత్తింది అని చెప్పటం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాలా ఎత్తింది అంటే మరి కేంద్రం ఏం చేస్తున్నట్టు? అంటే కేంద్రం దగ్గర కూడా డబ్బు లేవా అని ఇవన్నీ రావాలి, ఆలోచనలు రావాలి అన్న ఉద్దేశంతో ఇది క్లియర్ కేసు, జాతి ద్రోహం కేసు, ఇది దేశద్రోహం కేసు. ఇదే విషయాన్ని పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉన్నాడు. అన్ని ఆధారాలు వచ్చేసినాయి ఇతను చేసిన దేశద్రోహం మీద. దీన్ని సపోర్ట్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆర్థిక మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి లేనిపోని కలబొల్లి కబుర్లు చెప్పాడు. అతనికి మాకు ఏంటి సంబంధం అన్నాడు. అసలు మెయిల్సే పంపించలేదన్నాడు. అన్ని ఆధారాలతో సహా దొరికినాయి. జగన్మోహన్ రెడ్డి మీరు రెడీ. ఇక్కడ నెక్స్ట్ జరగబోయేది ఏంటో వెండి తెర మీద చూడండి. ఖచ్చితంగా దేశద్రోహం కేసు పెట్టబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన విధి విధానాలన్నీ చూస్తూ ఉన్నారు. ఇతను నేను యూరోప్లో దాక్కున్నాను జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా పోలీసుల్ని, 7 సముద్రాల అవతలు ఉన్న లాక్కొస్తా అన్నాడు కదా, అది ఇప్పుడు ఉదయ్ భాస్కర్ రెడ్డి విషయంలో అది జరగబోతున్నది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.